కర్కటే పూర్వఫల్గుణ్యాం తులసీకాననోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీం. அம்பரமே தண்ணீரே சோழே அறம் செய்யும் எம்பெருமான் நந்தகோபாலா எழுந்திராய் கொம்பனார்க்கெல்லாம் கொழுந்தே குலவிளக்கே எம்பெருமாட்டி யசோதாய் அயுழாய் அம்பரமாழரு தொங்கி உலகளந்த உம்பர்கோமானே உறங்கதெழுந்திராய் செம்போர்க்களலடி செல்வா பலதேவா உம்பியும் నీయుమురంగేలోరెంబావాయ్. అంటే ఎక్కడ దాకా వచ్చారు వీళ్ళు సాధనలో? తలుపు దాకా వచ్చారు, అంతవరకే వచ్చారు. అది పోగొట్టమని చెప్పి తలుపు దాకా. ఇప్పటిదాకా ఏం చేసింది ఆవిడ? మీరు రండి వేలు కలుపుతూ, అంటే తానేదో ముందున్నట్టు వాళ్ళందరినీ పిలుస్తున్నట్టు ఇలా. ఇప్పుడు అదంతా అయిపోయింది, అందరూ కలిసే ఉన్నారు. ఇక్కడ తర్వాత ఏం అంబరమే తన్నీరే అంటూ మాట్లాడుతుందన్నమాట. ఇక్కడ తలుపు తెరిచినట్టున్నాడు, ఇంకా ఆ మాట ఉండదు. అప్పుడు తలుపు తెరిచారు కనుక నేరుగా నందుడితోనే మాట్లాడుతుందన్నమాట. వస్త్రాలు కావలసిన వారికి వస్త్రాలు, నీళ్లు కావలసిన వాళ్ళకి నీళ్లు, అన్నం కావలసిన వాళ్ళకి అన్నం, ఏ రకమైన ప్రతిఫలం కోరకుండా నిస్వార్థమైనటువంటి బుద్ధితో దానం చేసేటటువంటి నందగోపాల. నందగోపాల అంటే ఇక్కడ నందుడే, గోపాలుడైనటువంటి నందరాజా అంటుంది. ఎందుకంటే నాయకుడైనటువంటి వాడు ఏం చేయాలంటే ఒక గ్రామానికి కానీ, దేశానికి కానీ, ఒక సమూహానికి కానీ, ఒక గ్రూప్, ఒక ఆఫీస్లో కార్యాలయంలో ఉండే అధికారి కానీ ఏం చేయాలి? తనను ఆశ్రయించిన వాళ్ళందరికీ ఏం కావాలో ఇవ్వాలి. అవి ఇస్తేనే పని జరుగుతుంది. అంతేగాని మీరందరు నాకు చెయ్యండి అని కూర్చుంటే వ్యవహారాలు నడవవు. కనుక ఇక్కడ నందుడు ఎందుకు గొప్ప నాయకుడయ్యాడు అంటే నందవ్రజంలో ఉన్నటువంటి వాళ్ళందరి యొక్క యోగక్షేమాలు చూసేవారు. ఎవరికి కావాలంటే వాళ్ళకి అంబరం, వస్త్రాలు కావాలా? ఎవరికన్నా మీ దగ్గర లేవా? ఇస్తా కావాల్సినవి. నీళ్లు కావాలా? నీళ్ళు ఇస్తా. ఆహారం కావాలా? ఆహారం ఇస్తా. అంత ఇచ్చి నేను ఇచ్చాను అనేటటువంటి పేరు కానీ ఏ రకమైన కృతజ్ఞత కానీ తిరిగి ఆశించరా. నాయకుడైనటువంటి వాడు ఏమీ ఆశించకుండా ఇస్తే నాయకుడండి. తన పేరు పెట్టుకునో పేపర్లో ఫోటోలు వేయించుకునో చేసిన వాడు నాయకుడు అవడు. ఆదరణ ఉండదు. తన చేత పాలించబడే వాళ్ళ ఆ ప్రేమ తనకు కావాలంటే ఏమి ఆశించకుండా చేస్తేనే వస్తుంది. ఆ విధంగా చేసి ఎందుకు వచ్చాం మేము తెలుసా? మా స్వామి నువ్వు మాకు నాయకుడివి కదా, మా గ్రామానికి, గ్రామం అనకూడదండి, నందవ్రజం ఓ బృందం, దానికి నువ్వు నాయకుడివి కదా, అందువల్ల మమ్మల్ని అనుగ్రహించు. నువ్వు అందరికీ నీళ్లు కావాలంటే నీళ్లు, వస్త్రాలు కావాలంటే వస్త్రాలు, అన్నం కావాలంటే అన్నం ఇస్తావు కదా, మాకు కావాల్సింది ఇవ్వచ్చుగా అదనమాట. అని చాలా అందమైనటువంటి సుకుమారమైన శరీరం కలిగిన స్త్రీలలో చాలా మకుటాయమానంగా, మరింత సుకుమారంగా, చిగురులాగా సుకుమారంగా ఉండేటటువంటి ఓ యశోద, మా వంశానికి మంగళదీపం నువ్వు. సాధారణంగా మన ఇంట్లో అంటాం కదండి, కోడలు చిదిమి దీపం పెట్టుకోవచ్చండి, మా ఇంటి మహాలక్ష్మి అండి, మా ఇంటి దీపం అండి అంటాం. అంటే చిదిమి దీపం పెట్టడం అంటేనమ్మా, దీపం అంటే మనం నూనె పెట్టిన దీపం అని కాదు. అది ఎట్లాంటిదంటే ఒక మణి, దాన్ని ఇలా చేత్తో అన్నట్టయితే ఇల్లంతా వెలుగుతుంది, అదనమాట. అది పూర్వం మణుల దీపాలు ఉండేవిగా, మనం అనుకున్నటువంటి నూనెలు వేసిన దీపాలు కాదు, మణుల దీపాలు ఉండేవి. వాతావరణాన్ని బట్టి సూర్యకాంతిని అనుసరించి దీపం వెలగడం తగ్గడం జరుగుతూ ఉండేదన్నమాట, కాంతి తాకడం. అటువంటి మాకు మంగళదీపం లాంటి దానివి నువ్వు. అంటే యదువంశానికి అంతటికీ, గొల్లలందరికీ కూడా కాంతినిచ్చేటటువంటి, వెలుగును ప్రసరింపజేసి వంశాన్ని వెలిగించేటటువంటి దానివి నువ్వు. మా అందరికీ యజమానురాలివి కూడాను. యశోద నువ్వు కూడా మేలుకోమ్మా. యశోదమ్మని కూడా మేలుకొల్పుతున్నారు. మరి అందరూ మేలుకుంటే కదా చంటాడు లేచేది, చంటి పిల్లవాడు. అంతే, వాళ్ళ మధ్య ఉంటాడు ఈయనెవరు? ఆకాశ మధ్యాన్ని దూసుకొని పెరిగి లోకాలన్నీ కొలిచిన త్రివిక్రముడైనటువంటి ఓ స్వామి,
త్రివిక్రముడు కదా వామనుడుగా. ఎన్నిసార్లు త్రివిక్రమత్వాన్ని ఇందులో చెప్తుందో ఆవిడ ఈ మొత్తంలో. నిత్యసూరులకు నాయకుడైనటువంటి వాడా అంటే, నిత్యసూరులు అంటే ఎప్పుడూ కూడా విష్ణులోకంలో ఉండి స్వామి సేవ చేసుకుంటూ ఉండేటటువంటి వారు భక్తులు నిత్యసూరులు. వాళ్ళకి నాయకుడు నువ్వు. నిద్రించకూడదయ్యా ఈ సమయంలో, చాలా ఆలస్యమైపోతుంది, ఇంతసేపు పడుకుంటావా? స్వచ్ఛమైన ఎర్రని బంగారంతో నిర్మించబడిన కడియాన్ని కాళియందు ధరించిన బలరామ, నువ్వు నీ తమ్ముడు మేల్కోవాలి. బలరాముడిని కూడా. బలరాముడి దగ్గరికి వచ్చేటప్పటికి కాలికి ఒక కెంపు తాపడం చేసిన బంగారు కడియం ఉందిట. సాధారణంగా ఏం చేస్తారంటే, పిల్లలు పుట్టి చనిపోతూ ఉంటే తరువాత బిడ్డ బతికితే వెన్నుచలబల బతికాడని చెప్పి ముందు బిడ్డ కాలికి బంగారపు కడియం కడతారు. వెన్నుచలబ అనే పదం వాడతారు. ఇప్పుడు ఇంతకుముందు ఎంతమంది చనిపోయారు పాపం, 6 బిడ్డలు చనిపోయారు కదా నందుడికి. ఇప్పుడు బలరాముడు పుట్టంగానే బలరాముడి కాలికి కడియం తొడిగారు. అలా కాలికి కడియం తొడిగినట్టయితే తరువాత పిల్లలు బతుకుతారట. అట్లా చేశారు. దీన్ని అందుకని కాలికి బంగారు కడియం, కెంపులు తాపడం చేసిన బంగారు కడియం కలిగినటువంటి ఓ బలరామ, నువ్వు నీ తమ్ముడు మేల్కోండి. ఇంకా కృష్ణుడిని మేల్కోల పట్ల నువ్వు నీ తమ్ముడు వరస నందుడు, యశోద, బలరాముడు, ఇప్పుడు కృష్ణుడు ఇంకా మేల్కోవాలి. నీ తమ్ముడితో నువ్వు మేల్కోమని చెప్పి అంది. అంటే మనది కుటుంబ సంస్కృతి. అన్ని సందర్భాల్లో మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉందో, కుటుంబం అంతా కలిసి ఉండాలి. అందరూ ఉంటేనే, ఇంట్లో ఒకళ్ళని గౌరవించి మిగిలిన వాళ్ళని చులకం చేస్తే అది కుటుంబం కాదు. కనుక అదనమాట ఇక్కడ గుర్తు చేయాల్సింది. అలా ఉండి ఉన్న మేల్కోవయ్యా బలరామ, నీ తమ్ముడితో కలిసి నువ్వు మేల్కోమంతే. అయింది. నందుడయ్యాడు, ద్వారపాలకులు అయ్యారు, నందుడయ్యాడు, యశోద అయింది, బలరాముడు అయ్యాడు. ఇప్పుడు ఇంకా ముందుకి 18వ రోజుకు వచ్చేటప్పటికల్లా ఇంకొంచెం ముందుకు ఒక అడుగు ముందుకేస్తారు వీళ్ళు. నీళాతుంగస్తనగిరి తటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారాజ్యం స్వం శృతి శతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం స్రజినిగళితం యావలాత్కృత్య భుంతే గోదా తస్యై నమైదమిదం భూయ ఏవాస్తు భూయః. మాతా చేత్ తులసీ పితా యది తవ శ్రీ విష్ణు చిత్తో మహాన్ భ్రాతా చేద్యతి శేఖర ప్రియతమ శ్రీరంగధామా యది జ్ఞాతారస్తనయాస్తదుక్తి సరసస్తన్యేన సంబద్ధితా గోదాదేవి కథన్త్వమన్యమనిశం సాధారణా శ్రీరసి వేణీబంధ సుగంధోరుగంధబంధురమాలినే విష్ణుచిత్తతనూజాయై గోదాయై నిత్యమంగళం.